వైసీపీకి ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ షాక్ ఇచ్చారు. నేటి నుంచి ప్రజా దీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు పర్వత ప్రసాద్. ఇటీవల ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కు జగన్ టికెట్ నిరాకరించారు. ప్రసాద్ ను తప్పించి మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుకు టికెట్ కేటాయించారు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ తనను కాదని టికెట్ వేరొకరికి ఇవ్వడంతో వైసీపీకి జలకిచ్చారు. ప్రజా దీవెన పేరుతో జనంలోకి వెళ్లి బల ప్రదర్శన చేయాలని నిర్ణయించుకున్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాను. జగన్ గారి ఆశీస్సులతో నేను ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి నిబద్ధతగా పనిచేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఒక చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. ఇప్పుడు మా ప్రతిపాడు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని కూడా ప్రకటించడం జరిగింది. అంతా కూడా మనకి తెలుసున్నటువంటి విషయం. మరి నాకంటూ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి 1989 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా ధైర్యం చెప్పడం కోసం, వారందరినీ ఒక బలోపేతం చేయడం కోసం జరిగిన పరిణామాల గురించి ఎవరో కూడా అధైర్యపడక్కర్లేదు, ఎవరో కూడా ఇబ్బంది పడక్కర్లేదు. అంతిమంగా నిర్ణయాలు కూడా చేయవలసినటువంటి విధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, కేడర్ అందరూ కూడా పటిష్టంగా ఉండండి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, పర్వత ప్రసాద్ వైసీపీకి షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందా, లేదంటే వేరే పార్టీ నుంచి టికెట్ ట్రై చేస్తున్నారా, ఏం జరుగుతోంది? నవీన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. టికెట్ రాని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కూడా నెమ్మదిగా జారుకుండడంతో వైసీపీ తలపట్టుకుంటుంది. తాజాగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పర్వత ప్రసాద్ ఎమ్మెల్యే వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. సీఎం జగన్ ఇక్కడ రాబోయే ఎన్నికల్లో టికెట్ ని ఇక్కడ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ తప్పించి మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుకు కేటాయించారు. ఈ నేపథ్యంలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ వైసీపీపై ధిక్కరణ మంత్రం చెప్పిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు తన బల ప్రదర్శనలో చేయడానికి నిర్ణయించారు. అందుకోసం ప్రజా దీవెన పేరుతో పార్టీతో సంబంధం లేకుండా బౌతులపూడి మండలం నుంచి ఈ ప్రజా దీవెన యాత్రను కొనసాగిస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల పాటు సాగే యాత్ర ద్వారా తనకు నియోజకవర్గంలో బలం ఎంత ఉందనేది బలపరం చేసేందుకు నిర్ణయించారు. దీంతో వైసీపీ పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. వాస్తవానికి ఎమ్మెల్యేకి ఇక్కడ టికెట్ నిరాకరించడంతో వైసీపీ పెద్దలు కొంతవరకు అతన్ని శాంతింపజేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాకినాడ పర్యటనకి సీఎం జగన్ రావడంతో ఎమ్మెల్యే రావడానికి తెలుగు అందరూ అనుకున్నారు. కానీ జగన్ వచ్చి కలిసి జగన్ తో పాటు చర్చించారు. ఈ నేపథ్యంలో పర్వత ప్రసాద్ టికెట్ రాకపోయినా వైసీపీలో కొనసాగుతారని చెప్పి పార్టీ పెద్దలు భావించారు. అయితే అనూహ్యంగా ఒక్కసారిగా ఎమ్మెల్యే తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఇక్కడ కొత్త ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావుని కేటాయించిన తనతో దానికి సంబంధం లేదని చెప్పి ఎమ్మెల్యే స్వయంగా బల ప్రదర్శనకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని సీఎం జగన్ తన పనితీరును, కొత్తగా నియమించిన ఇన్ఛార్జ్ పనితీరు కూడా బేరేజీ వేసుకుంటారని ప్రకటించి బాంబు పేల్చినట్టయింది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే తిరుగుబాటుతో ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ 2 ముక్కలైంది. ఈ నేపథ్యంలో దీన్ని ఏం చేయాలని కూడా అర్థం కాక వైసీపీ తలపట్టుకుంది. మరో పక్క క్రమశిక్షణ చర్యల పేరుతో ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తే ఆ సానుభూతి ద్వారా ఇండిపెండెంట్ గా వెళ్లే వేచంలో కూడా పర్వత ప్రసాద్ ఉన్నట్టు అని సన్నిహితులు చెప్తున్నారు. మరో పక్క చూస్తుంటే మరి కాసేపట్లో పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం వైసీపీకి రాంబాం చెప్పే యోచన ఉన్నారు. ఈ రోజు పుట్టినరోజు వేడుకలో నేపథ్యంలో భారీగా అనుచరులకి ప్రజలకి కూడా విందివ్వడంతో వైసీపీ కంగారు పడుతుందని చెప్పాలి. నవీన్, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.